మీరు ఎటువంటి డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నా ఆ డిజిటల్ కంటెంట్ని యాక్సెస్ చేసేలా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలి. ఎందుకు? ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మీ బ్రాండ్ స్టాండౌట్ అవుతుంది. ఎలా అని ఒక 5 టిప్స్తో తెలుసుకుందాం. ఫస్ట్, హైబ్రిడ్స్ బిల్డ్ ట్రస్ట్. మీరు ఎటువంటి డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నా ఆ డిజిటల్ కంటెంట్ని యాక్సెస్ చేసేలా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలి. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో కన్వే చేసే మెసేజ్ని ఒక ట్యాగ్లైన్ ఆర్ హుక్తో, ఆటో టాప్స్, బ్రోచర్స్, ఫ్లైయర్స్తో ప్రమోట్ చేయడం వల్ల కస్టమర్స్లో ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ని పీపుల్కి రీచ్ అయ్యేలా రాగ్నా యాడ్స్ ప్రమోట్ చేస్తారు. పీపుల్ ఫిజికల్గా చూసేదాన్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు. సెకండ్, ఈవెంట్స్ ప్లస్ ఆన్లైన్ ఫాలో. ప్రొడక్ట్ లాంచ్ ఆర్ ఎనీ బిజినెస్ ప్రమోషనల్ ఈవెంట్స్లో మనం మన కస్టమర్స్తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సోషల్ మీడియా పేజెస్ని ఫాలో చేయించి ఈమెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్తో ఆఫ్టర్ ఈవెంట్ మన బ్రాండ్ కస్టమర్స్తో కనెక్షన్ ఉండేలా చేయొచ్చు. దీనివల్ల కస్టమర్స్కి బ్రాండ్ రీకాల్ అవుతుంది, బ్రాండ్తో కనెక్షన్ బిల్డ్ అవుతుంది. థర్డ్, కన్సిస్టెన్సీ అండ్ రికగ్నైజేషన్. మన బ్రాండ్స్ కలర్స్, లోగో అండ్ మెసేజ్ అన్ని ప్లాట్ఫామ్స్లో కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇలా హైబ్రిడ్ బ్రాండింగ్ చేయడం వల్ల కస్టమర్స్లో మన బ్రాండ్ ఈజీగా గుర్తుంటుంది అండ్ ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఫోర్త్, ఎంగేజ్మెంట్ ఈజ్ కీ. ట్రెడిషనల్ మార్కెటింగ్లో సింపుల్ కాల్ టు యాక్షన్స్ లైక్ కాల్ టు, క్యూఆర్ కోడ్స్, యూఆర్ఎల్స్ని ప్లేస్ చేయడం వల్ల పీపుల్ డిజిటల్గా మన బ్రాండ్కి కనెక్ట్ అవుతారు అండ్ ఫ్యూచర్ యాక్టివిటీస్కి ఈజీ అవుతుంది. ఫిఫ్త్, మెజర్మెంట్ అండ్ ఇంప్రూవ్. లాస్ట్ అండ్ ఫైనల్, మనం ప్లాన్ చేస్తున్న ఈచ్ ప్రమోషనల్ యాక్టివిటీని మెజర్ చేయాలి. ఎందుకు అంటే ఏ యాక్టివిటీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అని మెజర్ చేయడం వల్లనే తెలుస్తుంది. రాగ్నా యాడ్స్ 15 years ప్లస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్తో మీ బ్రాండ్ని కస్టమర్స్ దగ్గరకు మీ కాంపిటేటర్స్ కంటే యూనిక్ అండ్ క్రియేటివ్గా తీసుకువెళ్తాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ రాగ్నా యాడ్స్. రండి, కస్టమర్ని పలకరిద్దాం.